ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. విచారము కొట్టివేసి వారికి ఆనందము కలుగజేతును. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలగజేస్తాను అని చెప్పేసి నేను యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఈ రోజుల్లోనైతే ప్రతి ఒక్కరిలో విచారణ అయితే ఉందండి. ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేయడము, ఎప్పుడు దేని గురించో ప్రతి దాని గురించి టెన్షన్ పడ్డము, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలాసార్లు ఎన్నో విషయాల గురించి చాలామంది విచారిస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు గారుస్తూ ఉంటారు, ఒంటరిగా నలిగిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఉంటాడు ఏంటంటే, మీ విచారణ నేను కొట్టేస్తాను, నేను మీకు ఆనందాన్ని కలిగజేస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇన్ని రోజుల నుండి మీరు ఎంతగానో విచారించారు కదా, దాన్ని కొట్టేస్తాను, నేను మీకు ఆనందాన్ని ఇస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఆనందాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి అనే డౌట్ మీకు రావచ్చండి. ఎందుకంటే ఏదైనా ఒక బాధ మీరు కలిగి ఉన్నారే అనుకోండి, ఆ బాధ ఒకరి వల్ల అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకోండి, మీకు ఒక 10,000 అప్పు ఉంది. సో నేను మీకు ఫ్రెండ్షిప్గా ఉన్నాను, నేను మీతో ఒక స్నేహంగా ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను ఆ 10,000ని ఎలా తీర్చాలో రేపట్లో అని చెప్పేసి బాధపడుతున్నారు. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మీ బాధ నాకు తెలియకపోతే నేను మీకు ఎలాగ సహాయం చేయలేను కదండి. నాకు ఉంది అప్పు, ఒక 10,000 నాకు కావాలి అని చెప్పేసి మీ బాధని నాకు తెలియజెప్తేనే నేను మీకు ఇస్తాను కదండి. సో ఆ రీతిగా మీరు దేని గురించి అయితే విచారిస్తున్నారు, దేని గురించి అయితే బాధపడుతున్నారో, మనుషులు దాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని ఇస్తారు. మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో, మీ దగ్గర లేనిది ఏంటో దేవుడి దగ్గర ఉందండి. సో ఖచ్చితంగా దేవుడికి మీరు తెలియజెప్పండి. దేవుడు ఖచ్చితంగా మీరు ఏ అవసరతనైతే కోరుతున్నారో ఆ అవసరతను తీర్చి, ఆ అక్కరను తీర్చి, మీ విచారణ కొట్టివేసి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ ఆనందాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీ జీవితంలో ఇన్ని రోజుల నుండి అనుభవిస్తున్న విచారణ కొట్టివేయబడాలి, మీ జీవితంలో ఆనందం మీరు పొందుకోవాలంటే కేవలము మీరు దేవుని దగ్గర ప్రతి విన్నపాన్ని, ప్రతి అవసరతని, దేవుని సహాయాన్ని అడగడం వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి అడగండి, దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. దేవుడి కార్యాలు కూడా మీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అందించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి ఒక వాగ్దానాన్ని మాకు అందించావు. విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానని చెప్పేసి ఈరోజు మాకు వాగ్దానం చేస్తావు తండ్రి. ఎన్నో జీవితాలలో విచారణ వెంటాడుతూ ఉన్నది తండ్రి. దేవా, వారి యొక్క విచారణను అంతా కొట్టివేసి ఆనందాన్ని మీరు దయచేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ కార్యం చేసి నీ కృపలో భద్రపరుచుకుని ప్రతి జీవితంలో అట్టి కృపను మీరు దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బదులాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.